హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. ఈ వీడియోలో మీరు ఏం నేర్చుకోబోతున్నారంటే, మనం ప్రీవియస్గా స్పోకెన్ ఇంగ్లీష్లో ప్రాబ్లమ్స్ ఏంటి అనేది, సో స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడకపోవడానికి గల కారణాలు ఏంటి అనేది ఈ ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. సో ఈ వీడియో నుంచి మన స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ స్టార్ట్ కావడం జరిగింది. ఇది స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ 1. సో ఇప్పటి నుంచి నేనేం చేస్తానంటే క్లాస్ 1, క్లాస్ 2 ఇలా చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరైనా మిస్ అయినా క్లాస్ 1 నుంచి కనుక మీరు చూస్తే స్పోకెన్ ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి, బేసిక్స్ ఏంటి అనేది మీకు తెలియడం జరుగుతుంది. సో నేను ప్రస్తుతం అయితే ఈ వీడియోలో బేసిక్స్ చెప్పడం జరుగుతుంది. సో ఇన్ ఫ్యూచర్లో హయ్యర్ అంటే బేసిక్స్ నేర్చుకున్న తర్వాత హయ్యర్ సెంటెన్సెస్ ఫార్మేషన్కి మనం వెళ్ళిపోదాం. సో ఈ వీడియోలోకి వెళ్ళడానికి లేదా మన క్లాస్ 1లోకి వెళ్ళడానికి ముందు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు గమనించాలి. సో మన మెటీరియల్ ఆఫ్ ది మెటీరియల్ అయిపోయింది. సో ఎగ్జామినేషన్ వరకు మన మెటీరియల్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ప్రాక్టికల్ థియరీ సంబంధించి 80+20 మార్క్స్కి సంబంధించిన మెటీరియల్ ఇంకొన్ని రోజులు అయితే అవుట్ ఆఫ్ స్టాక్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. సో కాబట్టి ఎవరికైతే మెటీరియల్ కావాలో వాళ్ళు ముందే ఆర్డర్ చేసేసుకోండి. సో వన్స్ ఒకసారి అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతే మళ్ళీ మాత్రం మన దగ్గర మెటీరియల్ ఉండకపోవచ్చు. అండ్ ఇంకొక విషయం, తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్లో మీకు ఉన్న డౌట్స్ కానివ్వండి, లేదా మోడల్ పేపర్స్ కానివ్వండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానివ్వండి, ఇంపార్టెంట్ గ్రామర్ టాపిక్ వైజ్ ఇంపార్టెంట్ బిట్స్ కానివ్వండి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు 7989277388కి మీరు కాల్ చేయవచ్చు లేదా మెసేజ్ చేయవచ్చు. మనం ఒక ట్యుటోరియల్ స్టార్ట్ చేద్దామని ప్రీవియస్గా ఒక వీడియో చేశాను. మళ్ళీ చెప్తున్నాను, అతి తక్కువ ఫీజులోనే. ఇప్పటి నుంచి మీ ఎగ్జామినేషన్ అయిపోయేంత వరకు, ఇంగ్లీష్ ఎగ్జామినేషన్ అయిపోయేంత వరకు ఆ ట్యుటోరియల్లో కనుక మీరు జాయిన్ అయితే మీకున్న ఆల్ డౌట్స్, అన్ని డౌట్స్ క్లియర్ చేయడం జరుగుతుంది. అండ్ 3 మోడల్ పేపర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏంటి, యాన్యువల్ ఎగ్జామ్కి బిఫోర్ అండ్ క్వశ్చన్స్ కానివ్వండి, గ్రామర్ టాపిక్ సంబంధించి ప్రతి టాపిక్ నుంచి మీకు ఏంటి అంటే ఇంపార్టెంట్ బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైతే ట్యుటోరియల్స్లో జాయిన్ కావాలని అనుకుంటున్నారో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్కి సంబంధించి 7989277388కి మీరు కాల్ చేయవచ్చు లేదా మెసేజ్, వాట్సాప్ మెసేజ్ కూడా చేయవచ్చు. ఆలస్యం చేయకుండా మన స్పోకెన్ ఇంగ్లీష్ 1 క్లాస్ 1లోకి వెళ్ళిపోదాం. సబ్జెక్ట్ ఇవాళ నేర్చుకుందాం. ఫస్ట్ మనం ఏం చేస్తాం, పొద్దున్నే లేస్తాం. పొద్దున లేవగానే మన యొక్క రోజు స్టార్ట్ అవుతుంది. అంటే దట్ మీన్స్ అవర్ డే విల్ స్టార్ట్. ఎప్పుడు మార్నింగ్ లేవగానే మన యొక్క డే స్టార్ట్ అవుతుంది. మళ్ళీ పడుకునేంత వరకు మన డే కంటిన్యూ అవుతుంది. మనం ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నాం, నేను చెప్పాను కదా. మిగతా స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్లో లాగా కాకుండా మనం డిఫరెంట్ అప్రోచ్తో ముందుకెళ్తున్నామని చెప్పడం జరిగింది. కొంతమంది కామెంట్ చేయలేకపోయారు. ఇప్పటికైనా మీకు ఏ టాపిక్ పైన స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కావాలి, లేదా మీరు ఇంగ్లీష్ నేర్చుకోవడంలో తలెత్తిన సమస్యలు ఏంటి, వీటికి సంబంధించి మీరేం చేయాలంటే ఈ వీడియో కింద కామెంట్ కనుక చేయగలిగితే నేను ఆ వీడియోస్ని మీకు సింప్లిఫై చేసి చెప్పడం జరుగుతుంది. మనం ఫస్ట్ డే, మన డే ఎలా స్టార్ట్ అవుతుందంటే లేవగానే. అదే టాపిక్ నేను ఫస్ట్ క్లాస్గా తీసుకున్నాను, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ 1. ఉదయం లేవగానే ఏం మాట్లాడాలి, ఎర్లీ మార్నింగ్ లేవగానే ఏం మాట్లాడాలి, ఇది ఈరోజు మన టాపిక్. ఫస్ట్ లేవగానే మనం ఏం చెప్తాం, గుడ్ మార్నింగ్. ఇది మీకు సిల్లీగా అనిపించచ్చు, ఏంటి సార్ ఇది కూడా తెలియదా మాకు, గుడ్ మార్నింగ్ అంటే ఏంటో కూడా తెలియదా, ఎప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పాలో తెలియదా అని చాలామంది అనుకోవచ్చు. కానీ మనం ఏం చేస్తున్నాం, బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసి హయ్యర్ లెవెల్కి వెళ్ళిపోదాం. బేసిక్స్ నుంచి ప్రతి ఒక్కరికి బేసిక్స్ నుంచి అర్థం కావాలన్న ఉద్దేశంతోనే సింపుల్గా ఫస్ట్ ఏంటి బాగా కాంప్లెక్స్ లేదా డిఫికల్టీ ఉన్న సెంటెన్సెస్తో కాకుండా మనం ఎలా స్టార్ట్ చేయాలి, మనం ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు అంటే సింపుల్ సెంటెన్సెస్తోని మనము లాంగ్వేజ్ని నేర్చుకోవాలి. ఫస్ట్ మనకి లాంగ్వేజ్ పైన ఉన్న భయం పోవాలి అంటే యూ హ్యావ్ టు లెర్న్ సింపుల్ సెంటెన్సెస్. చిన్న చిన్న సెంటెన్సెస్ని మీరు నేర్చుకొని అవి ప్రాక్టీస్ చేయడం వల్ల మీకేమవుతుంది, ఇంగ్లీష్ పైన ఉన్న భయం ఫస్ట్ వెళ్తుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. స్పోకెన్ ఇంగ్లీష్లో అదే ఇంపార్టెంట్. మీకు ఇంగ్లీష్ అంటే భయం పోవాలి. అందుకనే నేను బేసిక్స్ నుంచి
చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ మనం లేవగానే ఏం చెప్తాం? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ని తెలుగులో ఏమంటారు? శుభోదయం. సో మీ మమ్మీ కనపడింది అనుకోండి, మీ డాడీ కనబడింది, మీ సిస్టర్, మీ బ్రదర్ ఎవరైనా కనిపించినా ఫస్ట్ మనం లేవగానే వాళ్ళన్నా విష్ చేయొచ్చు, మనమైనా విష్ చేయొచ్చు. ఏమని విష్ చేస్తాం? గుడ్ మార్నింగ్. దట్ మీన్స్ శుభోదయము. సో దాని తర్వాత ఏమనొచ్చు? డిడ్ యూ స్లీప్ వెల్? ఏంటి? డిడ్ యూ స్లీప్ వెల్. డిడ్ యూ స్లీప్ వెల్. మీరు బాగా నిద్రపోయారా? డిడ్ యూ స్లీప్ వెల్ అంటే అర్థం ఏంటి? మీరు బాగా నిద్రపోయారా. సో మనం లేచిన తర్వాత మనల్ని ఎవరైనా క్వశ్చన్ చేశారు, నైట్ మంచిగా నిద్రపోయావా లేదా మంచిగా నిద్రపోయారా, మంచిగా నిద్ర పట్టిందా అని అడుగుతారు కదా, దానికి ఏమని ఇంగ్లీష్లో అడగవచ్చు అంటే డిడ్ యూ స్లీప్ వెల్ అంటే మీరు బాగా నిద్రపోయారా లేదా మీరు మంచిగా నిద్రపోయారా. సో నైట్ మంచిగా మీకు నిద్ర పట్టిందా. సో ఈ విధమైన క్వశ్చన్స్ మనం. సో ఇప్పుడు మనం ఏంటి? ఫస్ట్ గుడ్ మార్నింగ్, డిడ్ యూ స్లీప్ వెల్, సో మీరు బాగా నిద్రపోయారా. సో ఇలాంటి చిన్న చిన్న సెంటెన్సెస్ నేర్చుకోవాలి ఫస్ట్ మనం. ఇట్స్ అ టైమ్ టు వేకప్. సో మిమ్మల్ని లేపడానికి ఎవరైనా వచ్చారనుకోండి ఎర్లీ మార్నింగ్, సో ఏంటి? ఇట్స్ టైమ్ టు వేకప్ అంటే లేవడానికి సమయం అయింది. దట్ మీన్స్ మీరు లేసే టైం అయింది, లేవండి అని దాని యొక్క అర్థం అనమాట. ఏమనాలి? ఇట్స్ టైమ్ టు వేకప్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు లేసారు, మీ బ్రదరో సిస్టరో లేవలేదు. సో వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ దగ్గర ఏమంటాం? వాళ్ళు నిద్రపోతున్న టైంలోనే మనం ఏం చెప్పచ్చు? వినే టైంలోనే అంటే వాళ్ళు నిద్రపోతున్న టైంలో కొంచెం తట్టి మనం ఏం చెప్పాలి? ఇట్స్ టైమ్ టు వేకప్. ఇట్స్ టైమ్ టు వేకప్ అంటే లేవడానికి సమయం అయింది, నిద్రలో నుంచి లేవడానికి సమయం అయింది. సో కాబట్టి మీరు ఏం చేయాలి? ఇవి సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయండి, డైలీ ప్రాక్టీస్ చేయండి. సో క్లాస్ 1 నుంచి సో ఉదయం లేవగానే ఏం మాట్లాడాలి, ఈ కొన్ని సెంటెన్సెస్ కాకుండా మిగతా సెంటెన్సెస్ కూడా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేయబోతున్నాను. సో ఇట్స్ టైమ్ టు వేకప్ అంటే అర్థం ఏంటి? లేవడానికి సమయం అయింది. సో నెక్స్ట్ మనం ఏం మాట్లాడచ్చు? లెట్స్ స్టార్ట్ ద డే. సో మనం ఏం చేద్దాం? రోజుని ప్రారంభిద్దాం. సో మన రోజుని ప్రారంభిద్దాం. సో మనం రోజుని ప్రారంభించాలి అనడానికి ఇంగ్లీష్లో ఏమనాలి? లెట్స్ స్టార్ట్ ద డే. లెట్స్ స్టార్ట్ ద డే. సో మనము రోజుని ప్రారంభిద్దాం. సో లేవగానే మన రోజుని మనం కంటిన్యూ చేయాలి, ప్రారంభించాలి కాబట్టి సో ఈ విధంగా కూడా అనొచ్చు. లెట్స్ స్టార్ట్ ద డే. లెట్స్ స్టార్ట్ ద డే అంటే అర్థం ఏంటి? మనం మన రోజుని ప్రారంభిద్దాం లేదా రోజుని అంటే డేని ప్రారంభిద్దామని దాని యొక్క అర్థం. సో నెక్స్ట్ మనం ఏమనొచ్చు? డిడ్ యూ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. డిడ్ యూ హ్యావ్ బ్రేక్ఫాస్ట్ అంటే మీరు అల్పాహారం చేశారా, మీరు టిఫిన్ చేశారా అని అడగడానికి ఏమనొచ్చు? డిడ్ యూ హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్ లేదా డిడ్ యూ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. సో ఈ విధంగా అడిగితే అర్థం ఏంటి? మీరు అల్పాహారం చేశారా. దట్ మీన్స్ మీరు టిఫిన్ తిన్నారా అనడానికి డిడ్ యూ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. డిడ్ యూ హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్. మళ్ళీ ఒకసారి డిడ్ యూ హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్ లేదా డిడ్ యూ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. సో ఈ విధంగా మనం అడగచ్చు. నేను సెంటెన్సెస్ని ఎందుకు రిపీట్ చేస్తున్నాను అంటే సో మీరు ప్రాక్టీస్ చేస్తారన్న ఉద్దేశంతో నేను సెంటెన్సెస్ని రిపీట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఏ సెంటెన్సెస్ మనం మాట్లాడాలి? ఐ ఆమ్ మేకింగ్ టీ. ఐ ఆమ్ మేకింగ్ టీ. డూ యూ హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ. డూ యూ హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ అంటే మీరు ఒక కాఫీ తాగారా, మీరు కాఫీ తాగారా అని అర్థం. ఇక్కడ ఐ ఆమ్ మేకింగ్ కాఫీ అంటే నేను కాఫీ తయారు చేస్తున్నాను. మేకింగ్ అంటే అర్థం ఏంటి? తయారు చేయడం. ఐ ఆమ్ అంటే నేను, మేకింగ్ తయారు చేయడం, కాఫీ నేనేం తయారు చేస్తున్నాను? కాఫీ తయారు చేస్తున్నాను. అది నేను కాఫీ తయారు చేస్తున్నాను అని చెప్పడానికి ఇంగ్లీష్లో ఏం చెప్పాలి? ఐ ఆమ్ మేకింగ్ కాఫీ. ఐ ఆమ్ మేకింగ్ టీ ఆర్ ఐ ఆమ్ హ్యావింగ్ మై కాఫీ ఆర్ ఐ ఆమ్ హ్యావింగ్ మై టీ ఆర్ ఐ హ్యావ్ ఎ టీ, ఐ హ్యావ్ ఎ కాఫీ. సో ఈ విధంగా కూడా మనము చెప్పవచ్చు. నేను టీ తాగాను, నా టీ తాగాను లేదా టీ తాగాను. సో ఐ హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ, ఐ హ్యావ్ కప్ ఆఫ్ ఎ టీ. సో ఈ విధంగా మనము చెప్పచ్చు. ఐ ఆమ్ మేకింగ్ కాఫీ, నేను కాఫీ తయారు చేస్తున్నాను. నెక్స్ట్ కనుక చూస్తే ద సన్ ఈజ్ షైనింగ్ బ్రైట్లీ. ద సన్ ఈజ్
షైనింగ్ బ్రైట్లీ. దీని యొక్క అర్థం ఏంటి అంటే సూర్యుడు చాలా కాంతివంతంగా ఉన్నాడు. సో ఒకరోజు మనం సూర్యుడు లేవగానే ఉదయాన్నే సూర్యుడు చాలా ప్రకాశవంతంగా కొంచెం వేడిగా లేదా బాగా లైట్ వచ్చిందనుకో, అప్పుడు ఏం చెప్పచ్చు మిగతా వాళ్ళతో మనం ద సన్ ఈజ్ షైనింగ్ బ్రైట్లీ టుడే. సో ఈరోజు సూర్యుడు చాలా కాంతివంతంగా ఉన్నాడు అని చెప్పడానికి ఈ సెంటెన్స్ని యూజ్ చేస్తాం. ఏంటిది? ద సన్ ఈజ్ షైనింగ్ బ్రైట్లీ టుడే. టుడే అంటే ఈరోజు ఎలా ఉన్నాడు సూర్యుడు? చాలా కాంతివంతంగా ఉన్నాడు. సో ఇవి ఉదయం లేవగానే మనం చెప్పే సెంటెన్సెస్. మళ్ళీ మీకోసం ద సన్ ఈజ్ షైనింగ్ బ్రైట్లీ టుడే. సో ఈ విధంగా మనము చెప్పవచ్చు. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మార్నింగ్. సో మనం లేచిన తర్వాత ఏం చెప్పచ్చు? ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మార్నింగ్ అంటే ఇది అద్భుతమైన ఉదయము. మీరు చాలా హ్యాపీగా ఉన్నారు, లేవగానే ఒక గుడ్ న్యూస్ తెలిసిందో లేదా మంచి జరిగింది అనుకోండి, ఏం చెప్పచ్చు? ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మార్నింగ్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మార్నింగ్. దాని అర్థం ఏంటి తెలుగులో అంటే ఇది అద్భుతమైన ఉదయము, మంచి ఉదయకాలము, లేదా ఈ రోజు చాలా అందంగా ఉంది లేదా అద్భుతంగా ఉంది అని చెప్పడానికి ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మార్నింగ్. ఈ ఉదయం ఎలా ఉంది? మనకి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పడానికి ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మార్నింగ్ అని మీరు ఇంగ్లీష్లో చెప్పాలి. నెక్స్ట్ లెట్స్ గో ఫర్ వాక్. సో లేవగానే కొంతమందికి ఏ అలవాటు ఉంటుంది? నడిచే అలవాటు ఉంటుంది. సో మిగతా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ నడకకు వెళ్ళే అలవాటు కొంతమందికి ఉంటుంది ఉదయం లేవగానే. సో కాబట్టి వాళ్ళు ఏమనొచ్చు? లెట్స్ గో ఫర్ వాక్. లెట్స్ గో ఫర్ వాక్ అంటే మనం నడవడానికి వెళ్దాం. లెట్స్ గో ఫర్ వాక్ అంటే అర్థం ఏంటి? మనం నడవడానికి వెళ్దాం. లెట్స్ గో ఫర్ వాక్, మనం నడవడానికి వెళ్దాం అని దాని యొక్క అర్థం. సో నెక్స్ట్, డిడ్ యూ చెక్ ద న్యూస్? సో కొంతమందికి ఏమో అలవాటు ఉంటుందంటే ఉదయం లేచిన తర్వాత అన్నీ అంటే బ్రష్ కానీ తర్వాత ఫేస్ వాష్ కానీ ఇవన్నీ అయిపోయిన తర్వాత సో న్యూస్ పేపర్ చదివే అలవాటు ఉంటుంది. సో అప్పుడు వాళ్ళని అడగవచ్చు, న్యూస్ పేపర్ చదివావా లేదా అని అడగడానికి డిడ్ యూ చెక్ ద న్యూస్? దానికి తెలుగులో అర్థం ఏంటంటే మీరు వార్తలు చూసారా? మీరు వార్తలు చూసారా? సో దానికి మీరు వార్తలు చూసారా అనడానికి ఏమనాలి మనం? డిడ్ యూ చెక్ ద న్యూస్ ఆర్ డిడ్ యూ రీడ్ ద న్యూస్ పేపర్? మీరు వార్తాపత్రిక చదివారా? డిడ్ యూ రీడ్ ద న్యూస్ పేపర్ అంటే మీరు వార్తా దినపత్రిక చదివారా అని అర్థం. డిడ్ యూ రీడ్ ద న్యూస్ పేపర్ దానికి తెలుగులో అర్థం ఏంటి? మీరు వార్తా దినపత్రిక చదివారా దాని యొక్క అర్థం అనమాట. సో నెక్స్ట్, వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ ఫర్ టుడే? సో మనం లేచిన తర్వాత సో ఆ రోజు ఏదో ఒక ప్లాన్ చేసుకుంటాం కదా. సో ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఏదైనా పని కనుక ఉంటే ఆ ఆఫీస్కి సంబంధించిన పని గురించి కానీ ప్రాజెక్ట్కి సంబంధించిన పని కానీ లేదా ఏదైనా ప్లాన్స్ చేసుకుంటే మనం ఎటన్నా వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటే మీరు ఏమని అడగవచ్చు ఇంగ్లీష్లో అంటే వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ ఫర్ టుడే? సో దాని అర్థం ఏంటంటే ఈరోజు మీకు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? మీరు ఎటన్నా వెళ్ళాలనుకుంటున్నారు, టూర్కి వెళ్ళాలనుకుంటున్నారు, వేరే న్యూ ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నారు, లేదా ప్రాజెక్ట్ టేకప్ చేయబోతున్నారు, ప్రాజెక్ట్ని ఎక్స్ప్లెనేషన్ చేయబోతున్నారు కంపెనీ వాళ్ళైతే. సో ఈ విధంగా రకరకాల ప్రజలు ఉంటారు. సో కాబట్టి వాట్ ఆర్ యువర్ ప్లాన్స్ ఫర్ టుడే అంటే ఈరోజు మీకు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా అని దాని యొక్క అర్థము. సో లాస్ట్ సెంటెన్స్ చూద్దాం. మిగతా సెంటెన్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో రావడం జరుగుతుంది. ఐ ఆమ్ ఫీలింగ్ ఫ్రెష్ దిస్ మార్నింగ్. సో లేవగానే చాలా యాక్టివ్గా ఉన్నారనుకోండి, చాలా హ్యాపీగా ఉన్నారనుకోండి, ఏం చెప్పచ్చు? ఐ ఆమ్ ఫీలింగ్ ఫ్రెష్ దిస్ మార్నింగ్. ఐ ఆమ్ ఫీలింగ్ ఫ్రెష్ అంటే చాలా సరదాగా చాలా హ్యాపీగా ఉన్నారనుకోండి. ఐ ఆమ్ ఫీలింగ్ ఫ్రెష్ దిస్ మార్నింగ్ అంటే ఈ ఉదయం నేను చాలా తాజాగా ఉన్నాను. తాజాగా అంటే ఫ్రెష్గా ఉంటానని అర్థం. తెలుగు మీనింగ్ అయితే అది. చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా ఉల్లాసంగా ఉన్నాను అని చెప్పడానికి ఐఎమ్ ఫీలింగ్ ఫ్రెష్ దిస్ మార్నింగ్. ఐఎమ్ ఫీలింగ్ ఫ్రెష్ దిస్ మార్నింగ్. దీన్ని ఇంకో రకంగా కూడా చెప్పచ్చు. ఐఎమ్ ఫీలింగ్ హ్యాపీ దిస్ మార్నింగ్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ దిస్ మార్నింగ్. ఈ ఉదయకాలం నేను చాలా సంతోషంగా ఉన్నాను. సో ఈ విధంగా మనం లేవగానే చాలా సెంటెన్సెస్ని మనము మాట్లాడడం అంటే డైలీ లైఫ్లో మనం ఏదైతే యూజ్ చేయడం జరుగుతుందో
ఉదయం లేవగానే సో దానికి సంబంధించిన సో సెంటెన్సెస్ మీకు కొన్ని షేర్ చేయడం జరిగింది ఈ వీడియోలో. సో మిగతా వీడియోలో ఉదయం లేవగానే ఇంకా ఏమేం సెంటెన్సెస్ మనం మాట్లాడతాం, సో ఏ విషయాలలో ఇంగ్లీష్ని మనం యూజ్ చేయవచ్చు, ఎలా మనం మాట్లాడవచ్చు, సో ఇంగ్లీష్ ఎలా మనం నేర్చుకోవచ్చు, అంటే లేవగానే ఇంగ్లీష్లో ఏ సెంటెన్సెస్ మనం మాట్లాడతాం అనేది సో నెక్స్ట్ వీడియోలో నేను కంటిన్యూ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే సో మీకు ఏమన్నా ఇంగ్లీష్లో ఇంకా ఏ టాపిక్ పైన అయినా వీడియో కావాలని అనుకుంటున్నారా, సో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. సో డెఫినెట్గా నేను మీరు ఏదైతే కామెంట్ చేస్తారో, ఏ టాపిక్ గురించి అయితే కామెంట్ చేస్తారో ఆ టాపిక్ సంబంధించిన వీడియో డెఫినెట్గా చేస్తాను. అండ్ నేను అనుకుంటున్నా అంటే ఉదయం లేవడం నుంచి స్టార్ట్ అయితే పడుకునేంత వరకు సో ఎలా ఇంగ్లీష్ మాట్లాడాలనేది నేర్పించిన తర్వాత నెక్స్ట్ సిచ్యువేషన్ తీసుకొని మీకు వీడియోస్ అంటే బేసికల్గా స్టెప్ బై స్టెప్ నేను మీకు ఇంగ్లీష్ నేర్పించబోతున్నాను. రైట్ ఫ్రెండ్స్, ఇది మన వీడియో. ఈ వీడియో నచ్చితే మీరందరూ లైక్ చేసి షేర్ చేసి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ సో ఏం చేయండి, సో షేర్ చేసి సో మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.